మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. బిగ్ బాస్ దాని తర్వాత ఆ, ఇది బీబీ జోడి కూడా చేశాడు డాన్స్ షో కూడా. అవును Yeah, yeah. మీరు డాన్స్ అసలు Yeah. మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. Ah, బయటకు వచ్చాక Yeah. ఆ బీబీ జోడితో సర్ప్రైజ్ ఇచ్చారు. yeah. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ చేసేవాడిని కానీ కొంచెం ట్రిమ్ అయిపోయేది, అంత ఎక్కువ వచ్చేది కాదు. ఓకే ఎందుకంటే అక్కడ డాన్స్ కంటే కూడా ఈ డ్రామా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్ అది కూడా. Yeah, మాకు అంత ఛాన్స్ దొరకలే అప్పుడు. బిగ్ బాస్ ఏమైనా చేంజ్ చేసిందంటారా? ఈ ఆల్మోస్ట్ ఒక 4 years 3 years అయింది 3 years అయినట్టు. 3 years అయింది. ఏమైనా చేంజ్ చేసిందా మీ లైఫ్ ని? ఖచ్చితంగా ఇప్పుడు చేంజ్ చేయడం వల్లే కదా ఇవన్నీ నువ్వు ఉంటే వచ్చాయి. నా బిగ్ జత. బాస్ చేయడం వల్లే బీబీ జోడి చేసా, బీబీ జోడి వల్లే నువ్వు ఉంటే నా జతగా. ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ బిగ్ ఓన్లీ. బాస్ బట్ ఈ మధ్య మంచి నెగటివ్ పబ్లిసిటీ అవుతున్నట్టుంది కదా. బిగ్ బాస్ కి వెళ్ళొస్తే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. అది రాంగ్ నన్ను అడిగితే. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 2 రకాల మనుషులు ఉంటారు. Yeah. బిగ్ బాస్ నుంచి ఫేమ్ వచ్చింది, వీడికి రీచ్ ఉంది, ఆ అమ్మాయికి రీచ్ ఉంది అని అవకాశాలు వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి, Yeah. రానివి కూడా ఉంటాయి. ఓకే కాకపోతే ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషికి క్యాపబిలిటీస్ ఉండాలి. ఫస్ట్ యాక్టింగ్ రావాలి, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, ఆ రోల్కి సూట్ అవ్వాలి. ఇన్ని రకాలు ఉంటాయి, చాలా పర్మిటేషన్స్ చూస్తారు, ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవ్వడానికి అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకే అది అంటే మనకి సూట్ అయ్యే పనులు చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను వెళ్ళి ఒక 20 మందిని కొట్టేస్తుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవును మనకి ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన లుక్ ఏంటి, మన రేంజ్ ఏంటి, దాన్ని బట్టి ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. బట్ దానికి అగ్రిమెంట్ ఉండడం వల్ల ఇంకెక్కడ చేయలేకపోయాము అని కూడా చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. అది ఇంకా అది అంటే బేసిక్గా 1 year ఉంటుంది అగ్రిమెంట్. కాకపోతే ఆ 1 year లో స్టార్ మావాడు మీకు కావాల్సిన షోలు అవన్నీ ఇస్తాడు, పేమెంట్స్ ఇస్తాడు. అది కూడా టీవీ వరకే అగ్రిమెంట్. దే కెన్ డూ ఓటీటీ మూవీస్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం ఏం లేదు. టీవీ వరకే, వేరే ఛానల్స్కి వెళ్ళి చేయకూడదు. ఓకే అది కూడా 1 year 1 year మాత్రమే. అండ్ బిగ్ బాస్ వల్ల చాలా రీచ్ వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అస్సలు ఎవరు తెలియదు వాళ్ళకి, అసలు ఈ మనిషి ఎవరు, పేరేంటి, ఎట్లా ఉంటాడు అన్నీ తెలిసిపోతాయి కదా. ఆ రకంగా ప్లస్ ఆర్ ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి ఇట్స్ ఫ్రెష్ న్యూస్, లైక్ 2.0 సెకండ్ ఇన్నింగ్స్ లాగా. సో 2 రకాలుగానే అది మంచి అవకాశం. అది దాన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు బానే ఉంటుంది, మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతారేమో అని. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ వర్క్ కదా. నువ్వు కామ్గా నేను ఎప్పుడో 3 ఏళ్ల క్రితం బిగ్ బాస్ చేశాను, ఇంకా బిగ్ బాస్ అంటే కుదరదు కదా. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. సో ప్రతి ఇయర్ నువ్వు ఏదో వర్క్ చేసుకుంటా, నీ క్యాపబిలిటీస్ ఏంటి, నిన్ను అప్గ్రేడ్ చేసుకుంటూ, కొత్త ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, వర్క్ చేసుకుంటుంటేనే జనాలకి రీచ్లో ఉంటావు. ఇప్పుడు నేనున్నాను బిగ్ బాస్ రోజు బీబీ జోడీలో కనిపించా, నా డాన్స్ స్కిల్స్ తెలిసాయి. దాంతో పాటు యాక్టింగ్ కూడా చేసి చూపించా. మా స్కిట్స్లో, పెర్ఫార్మెన్స్లో ఓన్లీ డాన్సే కాకుండా ఎమోషన్స్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసి అలా ఒక యాక్టింగ్ క్యాపబిలిటీ కూడా చూపించుకున్నాం. దాని నుంచి నాకు ఈ సీరియల్స్ ఇవి ఆపర్చునిటీస్ వచ్చాయి. మూవీ కూడా చేసా, బాహుబలి చెట్టు అని. సో యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఎట్ ఇట్, అంతే చేసుకుంటూ వెళ్ళాలి మనం. యూనో ఇప్పుడు నా బిగ్ బాస్ వాళ్ళకనే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా ఎప్పుడో సంవత్సరం క్రితం చేసిన సినిమా అంటే ఆగదు కదా, చేస్తూనే ఉండాలి కదా. ఎవ్రీ ఇయర్ కొత్త వర్క్ వదులుతూనే ఉండాలి, అప్పుడే జనాల రీచ్ లో ఉంటాం మనం. ఈ బిగ్ బాస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? బిగ్ బాస్ 9 రీతు ఫ్రెండ్, ఇమాన్యుల్ కొంచెం తెలుసు అంతే. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? మళ్ళీ కొత్తగా అగ్ని పరీక్ష అని ఒకటి పెట్టారు. ఈ సీజన్ చాలా టఫ్. అవునా, ఎందుకట్లా? టఫ్ ఎవరికంటే సెలబ్రిటీస్ కి టఫ్. సెలబ్రిటీస్ కి టఫ్? అదేంటి, కామనర్స్ కి కదా ఎప్పుడు టఫ్ ఉండాలి. ఐ డోంట్ థింక్ సో. ఈ సీజన్ సెలబ్రిటీస్ కి టఫ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు మాట మాట్లాడినా కామన్ పీపుల్ మీద మొత్తం సోషల్ మీడియా అంతా లేహేసుకుంటది. అందుకని వాళ్ళు చాలా భయపడుతున్నారు, నాకు అర్థం, చూస్తున్నప్పుడే తెలుస్తుంది నాకు. And I also heard a lot of celebrities were scared to go this season because common people versus ఇలాగా ఒక నాకు థీమే అర్థమైపోయింది, కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. సో ఎవరికైనా రిస్క్ ఉందంటే సీజన్ సెలబ్రిటీస్కే పాపం. సో ఏమైనా మాట్లాడితే అంతేలే, కామన్ మ్యాన్ కాబట్టి మాట్లాడేస్తారు. అదే అది ఉంటుంది. బట్ ఐ థింక్ దట్ షుడ్ బి హ్యాండిల్డ్ ప్రాపర్లీ, బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ వన్స్ యూఆర్ ఇన్ బిగ్ బాస్, నువ్వు కామన్ పీపుల్ సెలబ్రిటీ అని సంబంధం లేదు, ఎవరైనా ఒకటే అని వాళ్ళు అనుకోవాలి, ఆడియన్స్ కూడా అనుకోవాలి. ఏంటి వీడేంటి ఇట్లా అన్నాడు, వీడు సెలబ్రిటీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలా, వీడి మేనర్స్ లేదా, రెస్పెక్ట్ లేదా అని వాళ్ళు అనుకోకూడదు. దే ఆర్ ఆల్ ఈక్వల్స్ దేర్.
నాగ్జార్ ఐమ్ షూర్ వాళ్ళు నాగ్జార్ అట్లనే ట్రీట్ చేస్తారు అనుకుంటున్నాను నేను, టీం కూడా. కానీ కామన్ పీపుల్ ని కూడా అగ్ని పరీక్ష అని పెట్టి వాళ్ళని కావాలని కొంచెం ఫేమస్ చేశారు కదా. జనాలు పరిచయం చేశారు ముందే ఒకేసారి వదిలేకుండా హౌస్ లోకి. దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ, చాలా మంచి స్ట్రాటజీ అది. దానివల్ల జనాల్లో ఎంత క్రేజ్ ఉంది బిగ్ బాస్ అన్న విషయం తెలిసింది. అవును కదా, అగ్ని పరీక్ష కూడా చూసారు ఎంత ఇంట్రెస్ట్ గా చూసారు. అసలు ఏమున్నాయి టాస్క్లు, వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళు ఎవరు మనుషులు అని చెప్పి. ఇంకా దానికంటే వీళ్ళని ఎవరేమంటారు, ఇప్పుడు వీళ్ళని తిడితే మనం వాళ్ళని సపోర్ట్ చేసి లేపుతాం, ఈ రేంజ్ లో కూడా జడ్జిలు కూడా వేసుకున్నారు కదా, బాగా వేసుకున్నారు. మీరు అలా ఎలా అంటారు, పెద్ద దిగొచ్చారా మీరు ఏమైనా అది ఇది అని చెప్పేసి. బిగ్ బాస్ కి వెళ్తే ఫేమ్ ఎలా వస్తుందో కానీ నెగటివిటీ మాత్రం చిన్న చేస్తే వచ్చేస్తుంది. అదొక భయమేగా ఇప్పుడు. అది ఎప్పుడు ఉంటుంది. అది బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా ట్రోల్ అవుతారు ఎవరైనా, ఏ పాయింట్ ఆఫ్ టైం లోనా ట్రోల్ అవ్వకుండా బయటకు వచ్చేది అయితే ఉండదు. మీరు బ్రతికిపోయినట్టున్నారు. నేను కూడా కొంచెం ట్రోల్ అయ్యారా? బానే ఏ విషయంలో అయ్యారనుకుంటున్నారు? లవ్ యాంగిల్ లోను వాటిల్లోనే ఐడియా ఉంది నాకు. అది పాపం ఇంకా గుర్తుందా మీకు? నావే కదా గుర్తుంటాయి అన్ని. మొన్న నాకు పంపిస్తా ఉంటారు, ఇంకా నేను మర్చిపోదాం అనుకుంటా అవన్నీ. ఇవాళ కూడా ఒకటి రెండేమో రీల్స్ వదిలేరు నాయి. అయ్యో అవును, బిగ్ బాస్ స్టార్ట్ అవగానే మళ్ళీ పాతవన్నీ బయట తీసి వదులుతా ఉంటారు. ఈ మధ్య అది కూడా ఒక వీడియో వేస్తున్నారు, ఫస్ట్ సీజన్ నుంచి ఏ లవ్ యాంగిల్ నడిచింది వాళ్ళందరూ వీడియోస్ వేసారా? అట్లా మీది కూడా ఉందా? నేను చూడాలి ఆ వీడియో, అయితే చూడాలి. వస్తుంది మీ దాకా వస్తుంది నిదానంగా. బట్ ప్రతి సీజన్ లో ఒక లవ్ యాంగిల్ కోసం ట్రై చేస్తారు. ఈసారి ఎవరిది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు అట్లా మీరు? ఏమో ఇంకా జస్ట్ ఎర్లీ డేస్ గా. నాకు తెలిసి రీతుకే అదే చూసా ప్రోమో పొద్దున్న. ఒకటి మంచిగా ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది పెట్టి సాంగ్ వాళ్ళు అలా సెట్ చేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకే, ఆ టాస్క్ అలా క్రియేట్ చేసి ఎవరో ఇప్పుడు యూనో అలా వచ్చేలాగా చేస్తారు వాళ్ళు. వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డేనే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో అన్నారు. ఇప్పుడు వీడు వెళ్ళి ఎవరితో షేర్ చేసుకుంటారు, అక్కడ నుంచి లింకప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలోకి తెలిసింది సత్య ఒకతే నేను లోపలికి వెళ్ళినప్పుడు. సో తనతోనే షేర్ చేసుకో, వాళ్ళకి ఉంటది ఐడియా, దే ఆల్రెడీ న్యూ వీఆర్ ఫ్రెండ్స్ అని. సత్యతో షేర్ చేసుకున్నా. అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ అలా సెట్ చేసేస్తారు టాస్క్లు. బయటకు వచ్చాక అసలు ఫ్రెండ్ గా అయినా ఉన్నారు, అట్లీస్ట్ మాట్లాడుకుంటారు. పర్లేదు, అప్పుడప్పుడు మాడతాం, రేర్. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ మన ఫస్ట్ వచ్చిన కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి, కొన్ని ఏదో అలా ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్. ఎవరున్నారు అప్పటి నుంచి మీకు ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్? వాసంతి మాట్లాడుతుందా? వాసంతి రెగ్యులర్ టచ్. వెళ్ళారా పెళ్లికి? పెళ్లికి వెళ్ళలేదు, పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది. బట్ అదే రిసెప్షన్ కి వాటికి వెళ్ళా, తాంబూలాలు వాటికి వెళ్ళాను. తనైతే టచ్ లో ఉంటది ఎప్పుడు. సత్య అయితే అసలు టచ్ లో లేదు. సత్య ఆన్ అండ్ ఆఫ్ లేదు, అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది, సో అక్కడ కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాం. అయితే బిగ్ బాస్ మొత్తం సెటప్ ఏం జరుగుతున్నా నన్ను ముందే వాళ్ళు ప్లాన్ చేసి అలా. ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే ఒక గేమ్ లాగా సెట్ చేస్తారు. ఆ గేమ్ లోకి ఏ 2 పాయింట్స్ వస్తాయనేది చూస్తారు. అర్థమైందా? ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక 2-3 ఆప్షన్లు ఉంటాయి. అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. బేసిక్ గా అర్థమైందా? అర్థమైంది, ఎందుకు అర్థం కాలేదు అంటే మొత్తం అన్ని పాయింట్స్ ఉంటాయి, ఎవరైతే ఆ పాయింట్లు ఇరుక్కుంటారో వాళ్ళిద్దరు అట్లా సెట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు. అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు. అక్కడ ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ ఇంకా మనం ఏముందా అని ఎదురు చూసి చూడాలన్నమాట. మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్ వేసి బ్యాక్గ్రౌండ్ వేసావు అనుకో వేరేది అయిపోతుంది అక్కడ. అది కూడా భయమే కదా పాపం. అసలు వెళ్ళిన వాళ్ళకి బయట ఎవరైనా నిజంగా ఉంటే ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అలా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎక్కువ శాతం. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అవన్నీ కనుక్కుంటారు, సింగిలా మ్యారీడా లవర్ ఉన్నారా అవన్నీ కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం, ఎవరిని కలపాలా, ఎవరిని కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి. కానీ కామనర్స్ ఒక ఇల్లు అదొక ఇల్లు ఇదొక ఇల్లు సపరేట్ గా చేసి అవును ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే? ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు, డెఫినెట్లీ ఉంటాయా? సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, సెలబ్రిటీస్ కి ఎక్కువ రిస్క్ ఈసారి. సో ఎన్ఎన్జీ గురించి అదే నువ్వు ఉంటే నా జతగా గురించి మాట్లాడితే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సీరియల్. ఆల్మోస్ట్ మీరు చాలా మందికి నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు కళలో రాకుమార్, అర్జున్ కళ్యాణ్ కాదు దేవా అంటే పిచ్చి ఇష్టం అందరికి. మీకు ఎప్పుడు మెసేజ్లు వస్తుంటాయా దేవా గురించి? బట్ అంత సీరియస్ గా తీసుకోనట్ని
కొన్ని మంచి మెసేజ్లు వస్తుంటాయి. అవునా? యా, కొంతమంది నిజంగా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోయి పెడతా ఉంటారు. అంటే అరే వాడేరా చేసింది, అరే నువ్వు నమ్మకరా ఇలాగని చెప్పి. నిన్న నిన్న ఎవరో మెసేజ్ చేశారు, అన్న చాలా టెన్షన్ గా ఉంది అన్న, నువ్వు మిథునని వదిలేస్తావా ఏంటి చెప్పన్నా అని చెప్పి ఎవరో ఒక లేడీ ఎవరో మెసేజ్ చేసింది. నేను రిప్లై కామెంట్ అనమాట ప్రోమో కింద, నిన్న థ్యాంక్ యూ బట్ ఇట్స్ జస్ట్ సీరియల్, మీరంతా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి అని పెట్టాను నేను. అయ్యో, డివోర్స్ పేపర్స్ డివోర్స్ పేపర్ సీన్ కి చించేశారు కదా ఇప్పుడు దానికి. ఎవడో కామెంట్ పెట్టాడు, చెయ్యి నాకు నచ్చలేదు నువ్వు అలా చేయడం, మెట్టల్ ఫంక్షన్ మెట్టి తొడకుండా వెళ్ళిపోతా, ఎందుకు అలా చేసావు, ఐఎమ్ అన్ఫాలోయింగ్ యూ అని చెప్పి పెట్టాడు. బాగా ఇన్వాల్వ్ అయిపోయారుగా. బాగా అయిపోతారు, అది కూడా వీళ్ళందరూ యంగ్స్టర్సే మళ్ళీ. మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలి అంటే అర్థం చేసుకుంటా నేను, వీళ్ళేంట్రా ఇంత కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది నాకు. అంటే తిడుతున్నారు కూడా కదా, అది ఫస్ట్ లో బాగా తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అయితే నేను ఒకసారి ఏఎంబి మాల్ లో ఉన్నప్పుడు టాప్ ఫ్లోర్ లో పబ్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి, ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఉంటది. సో అక్కడ ఫ్రెండ్స్ కూర్చున్నా, ఒక మిడిల్ ఏజ్ లేడీ, బహుశా 50 years ఆ టైప్ లో అనమాట. ఆవిడ శారీ కట్టుకుని వచ్చింది, నన్ను చూసి వెనకాగి మళ్ళీ నా టేబుల్ దగ్గర వచ్చి, ఎందుకు మిథున అంత సతాయిస్తున్నావు, ఎందుకమ్మా మంచిగా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఊరికి ప్రతిసారి గొడవ పడుతుంటావు, పాపం అమ్మాయి అది అని చెప్పి, ఇంకెంతకాలం సతాయిస్తావు అమ్మాయిని అంటే, మేడం నేను స్క్రిప్ట్ లో ఉన్నది చేస్తానండి, నాకు సంబంధం లేదు, మా డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి కదా. కొట్టలేదు అక్కడ వరకు సంతోషం, కొంతమంది వచ్చి కొట్టేసినా కొట్టేస్తారు పాపం. అలా లేదు నా పాపం, అంటే బాగా చాలే అన్నట్టు, ఇంకా వాడికి అర్థం అవుతుంది వీడి రియాలిటీ ఇది కాదు, బట్ స్టిల్ ఇంకా చాలా మా అమ్మాయిని ఏడిపించింది చాలు ఇంకో అన్నట్టుగా మాడుతుంది ఆవిడ. అంటే బ్లెస్డ్ అనిపించదా అట్లా వాళ్ళు రియల్ గా వచ్చేసి అంత అప్రిషియేట్, సీరియల్లో ఉన్న క్యారెక్టర్ ని మీలో చూస్తూ బయట కూడా అలా చేస్తే? అంటే ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంత బాగా కనెక్ట్ అయింది సీరియల్ జనాలకి, క్యారెక్టర్ కూడా ఓన్ చేసేసుకున్నారు అనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది అంటే, నేను దేవాన్ కాదు కదా, నేను అర్జున్ కళ్యాణ్ కదా, అది మర్చిపోతారేంటి వీళ్ళు అన్న అదొక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు. అర్జున్ గా గుర్తిస్తే నేను క్యారెక్టర్ కదా ప్లే చేస్తుంది, అరే వీడు క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, ఎమోషన్స్ బాగా పండించాడా లేదా, అది కదా వాళ్ళు చూడాల్సింది అని ఒకసారి అలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బాధ కూడా పడతారు. బాధ కూడా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ అని కాదు, ఫ్యాన్స్ కెన్ ఐ కాల్ యూ దేవా అని అడుగుతుంటారు. మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అంటే కొంతమంది ఫ్రెండ్సే, అంటే జస్ట్ పరిచయం ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను మిమ్మల్ని దేవా అని పిలుస్తాను, అరే నాకు పేరు ఉంది, అది క్యారెక్టర్ అన్న అనిపిస్తుంది నాకు. సో అలా కొంచెం రెండు ఫీలింగ్స్ ఉంటాయి, హ్యాపీ ఉంటది, కొంచెం సాడ్ కూడా ఉంటది. ఓకే, బట్ నేను కూడా అదే అనుకున్నా, అయ్యో ఇప్పుడు నేను దేవా అని పిలవకుండా ఉండాల్సింది కదా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే, బట్ 9:30కి ఉన్నప్పుడు మంచి టీఆర్పీ ఉంది, ఫస్ట్ ఉన్నింది కూడా కదా ఆల్మోస్ట్ ఇది చాలా డేస్. ఇప్పుడు అది 6కి పెట్టిన తర్వాత మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా, అసలు మంచి టీఆర్పీ పోగొట్టుకున్నట్టు అయితే? ఇంకా బేసిక్ గా బిగ్ బాస్ స్లాట్ యాక్చువల్ గా 9:30 కూడా ప్రైమ్ కాదు, ఇట్స్ సెమీ ప్రైమ్. 9:30 స్లాట్ లో ఆ 10 రేటింగ్ రావడం లాస్ట్ 4-5 years లో జరగలేదంట. ఆఫ్టర్ కోవిడ్ అంటే మన హాట్ స్టార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం 10 వచ్చింది ఒక సీరియల్ కి. హాట్ స్టార్ రాకముందు అందరు టీవీ చూసేవాళ్ళు కాబట్టి 9-10 వచ్చిన సీరియల్ 1-2 ఉన్నాయి. ఇప్పుడు అంత మంచి రేటింగ్ వచ్చాక వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ స్లాట్, అరౌండ్ 7 కానీ 8:30 కానీ అనుకున్నాం. బట్ 6కి మూవ్ చేయడం కొంచెం డిసప్పాయింటింగ్. బట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, లైక్ ద టీమ్ ఫ్రమ్ ముంబై డిసైడెడ్ దట్ 6 అంటే ఇది కొంచెం యంగ్స్టర్ సిరీస్ వరకు ఇప్పుడు బాగా నడుస్తున్న సిరీస్ కాబట్టి 6లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మిగతా వాటికి పుష్ ఉంటుంది 6:37 షోస్ కి అని మాది తీసుకొచ్చి పెట్టారని తెలిసింది. మీది పెడితే మిగతా వాటికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో 6కి జరిపామని చెప్పారు. బట్ కామెంట్ చూస్తున్నారా, మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6 ఎప్పుడో అయిపోతుంది, మేము అప్పుడు చూడలేం కదా, అట్లీస్ట్ 8, 8:30, 7:30 ఎప్పుడైనా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఫుల్ వేసుకుంటున్నారు మా టీవీని. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ చేంజ్. మరి ఏమన్నా తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా అన్ఫోర్సీన్ జరిగితే అప్పుడు ఏమన్నా మూవ్ చేస్తారని చూడాలి. బట్ రైట్ నో ఐ థింక్ 6 ఫిక్స్ అయిపోయింది. మరి 6 ఘోరం అండి. ఇంకా అందరు హాట్ స్టార్ లో చూసుకుంటారు అంతే. దెన్ ప్రాబ్లీ దే విల్ రియలైజ్, అరే మిస్టేక్ చేసామేమో, కొంచెం ఎర్లీ స్లాట్ వేయలేమో టీఆర్పీ పోయిన తర్వాత అని అనుకుంటారేమో. ఐ డోంట్ నో, ఆర్ ఇట్ కుడ్ హెల్ప్, యు నెవర్ నో. చూడాలి, ఒక 1 month చూస్తే కానీ తెలియదు. మీ డైరెక్టర్ ఏమంటున్నారు?
ఇదే ఐ మీన్ దే డోంట్ హ్యావ్ ఎనీ సే. అంటే యా మన చేతిలో లేని విషయం, మన పని మనం చేసుకుందాం, ఇంకా రిజల్ట్స్ వదిలేయడం జనాలకిను గాడ్కి. నైస్. చూద్దాం మరి వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 6లో ప్రైమ్ టైంలో ఉండి రేటింగ్ కొట్టడం ఈజీ. కరెక్ట్. 7 to 9 స్లాట్స్లో 7:30 నుంచి యావరేజ్ కంటెంట్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. వస్తుంది. సెమీ ప్రైమ్లో నాన్ ప్రైమ్లో ఉండి రేటింగ్ తీసుకొస్తే అది అసలు అది వేరే లెవెల్ అది. ఓకే. సో దే ఆర్ టేకింగ్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. 9:30 ఈస్ ఆల్సో సెమీ ప్రైమ్ కాబట్టి ఇట్స్ ఎ ఛాలెంజ్ కదా. సో వీఆర్ ఆల్ టేకింగ్ దిస్ యాజ్ ఛాలెంజ్. 6లో ఉండి మంచి రేటింగ్ కొడదాం, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్. 6 లో ఉంది కాబట్టి హాట్ స్టార్ లో చూసుకుంటాం అని జనాలు ఉండొచ్చు కదా. ఉండొచ్చు. అప్పుడు చాలా rating మంది కి ఇప్పుడు రాదు. హాట్ స్టార్ చూస్తున్నారు. ఇంకా కాకపోతే ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతాం అంతే. ఏదో ఒకటి ఎక్కడో ట్రెండింగ్ అవ్వాలి అంతేగా. Yeah. సో నువ్వుంటే నా జతగా రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నట్టున్నారుగా. Real? స్టంట్స్ అయితే రియల్ గా చేస్తున్నట్టున్నారు. మొన్న లారీ సీన్ కూడా అది కూడా రియలే కదా. భయం ఏదా ఈ రియల్ స్టంట్స్? యాక్చువల్లీ కొంచెం భయం వేసింది. చేసేసాక అనిపించింది అరే చాలా రిస్కీ స్టంట్ చేసామని. స్టంట్స్ అంటే మోర్ దెన్ స్టంట్స్, ఐ డూ అ లాట్ ఆఫ్ రన్నింగ్. చూస్తే చాలా ట్రిమ్ అయిపోతాయి కానీ సీన్స్. ఓకే. నాకు తెలియదు మరి మిగతా సీరియల్స్ లో హీరోలు ఎంత పరిగెడతారో లేదు తెలియదు కానీ ఐ డిడ్ లాట్ ఆఫ్ రన్నింగ్. పరిగెడతానే ఉంటా. నాకు తెలిసి ఫస్ట్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది. బిఫోర్ ఒక 150 ఎపిసోడ్స్ దాకా ఎవ్రీ 5-10 ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా చేజులు పరిగెత్తరాలు ఏదో ఒక సీను